నేతల రాజీనామాతో వైసీపీ అధినాయకత్వం కకావికలమవుతోంది. విజయసాయిరెడ్డి బాటలోనే మరో ఎంపీ నడిచే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుల్లో మరొకరు గుడ్ బై చెప్పొచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. కూటమి నేతలతో టచ్లోకి వెళ్లారని కూడా సమాచారం. ఇంతకీ ఎవరా నేత? పార్టీ మారే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై ఆయన రియాక్షన్ ఏంటి? వైసీపీ నేతల వాదన ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో ఓటమి పరిణామాలు వైసీపీ నేతలకు ఒక పట్టాన మింగుడు పడడం లేదు. కీలక లీడర్లు జారుకుంటూ జగన్ కు దిమ్మ తిరిగేలా చేస్తున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజీనామాతో కంగుతిన్న తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీల్లో మరొకరు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 4 ఎంపీలు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి దూరమవ్వడంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీరిలో మస్తాన్ రావు టీడీపీ నుంచి తిరిగి ఎన్నిక కాగా, ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అనకాపల్లి జిల్లాకు చెందిన గొల్ల బాబురావు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు పార్టీని వీడుతారని కొంతకాలం నుంచి వినపడుతోంది. గతంలో పార్టీకి దూరంగా ఉండి కూటమి నేతలతో చెట్టా పట్టాలు వేసుకుని తిరగడంతో వైసీపీని వీడడం ఖాయమని గుసగుసలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ మళ్లీ యాక్టివ్ అయి పార్టీ పిలుపుతో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలోనే ఉండిపోతారని ఇటు పార్టీ శ్రేణులు, అటు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు భావించారు. వైసీపీ అధిష్టానంపై గొల్ల బాబురావుకు ఇప్పటికీ ఆగ్రహం ఉందని అనుచరులు చెబుతున్నారు. 2019లో పాయకరావుపేట నుంచి గెలిచిన బాబురావు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. ఫస్ట్ హాఫ్ లో ఇవ్వకపోయినా పునర్వ్యవస్థీకరణలో అయినా స్థానం కల్పిస్తారని భావించారు. కానీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో అధిష్టానం వైఖరిపై ఓ రేంజ్ లో మండిపడ్డారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బ కొట్టిందని అక్కసు వెళ్లగక్కారు. అంతేకాదు, అవకాశం వచ్చినప్పుడు తాను కూడా ప్రతీకారం తీర్చుకుంటానని అప్పుడే గొల్ల బాబురావు శపథం చేశారు. కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానంటూ ఓ సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి ఎన్నో త్యాగాలు చేస్తే తనను అమాయకుడిగా భావించి మంత్రి పదవి ఇవ్వలేదన్న కామెంట్స్ ను మర్చిపోకూడదు. ఆ తర్వాత గొల్ల బాబురావును బుజ్జగించి రాజ్యసభ సీటు ఇచ్చి కూల్చేశారు జగన్. విజయసాయిరెడ్డి రిజైన్ తర్వాత మరికొందరు రాజ్యసభ ఎంపీలు కూడా గోడ దూకేందుకు రెడీ అవుతున్నారని విశాఖలో టాక్ నడుస్తోంది. అలాంటి వారిలో గొల్ల బాబురావు కూడా ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అందుకే హస్తినా వెళ్లారని, ఇక పార్టీ మారడం తథ్యమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి నేతలతో చర్చలు జరుపుతున్నారని, కొన్ని డిమాండ్లు పెట్టారని సమాచారం. అయితే బాబురావు మాత్రం అలాంటిదేమీ లేదన్న వాదాన్ని వినిపిస్తున్నారు. ఢిల్లీ వెళ్తే పార్టీ మారినట్టా అని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు, వైసీపీ నేతలే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చూస్తే పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు ఉందని ఎంపీ వైపు నుంచి కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఎందుకో ఏమో విశాఖ వైసీపీ నేతలు మాత్రం బాబురావు మాటలను నమ్మడం లేదు. ఇక కూటమి నేతలతో డీల్ ఓకే అయిన తర్వాత ఏ క్షణమైనా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం లేకపోలేదని లోకల్ టాక్. కూటమిలోని ఏదో ఒక పార్టీలోకి వెళ్లొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, గతంలో బాబురావు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వని జగన్ను వదిలిపెట్టనని, దెబ్బ కొడతానని ఇచ్చిన వార్నింగ్ ను ప్రస్తావిస్తున్నారు. బాబురావు పార్టీని వీడడం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గతంలో చేసిన శపథం నెరవేర్చుకునే సమయం ఇప్పుడు వచ్చేసిందని అంటున్నారు. మరి బాబురావేమో పార్టీ మారనని అంటున్నారు. కానీ వైసీపీ నేతలేమో ఈయన కూడా విజయసాయిరెడ్డి బాటలో నడుస్తారని చెబుతున్నారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవమో త్వరలోనే తేలనుంది.